వృషభరాశివారికి ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో స్థిరత్వం, ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం ప్రధానంగా కనిపిస్తాయి. మీరు సహజంగా ఓపిక, పట్టుదల, భద్రతాభావం కలిగినవారు. ఈ ఉగాది తర్వాత మీలో ఉన్న స్థిరమైన ఆలోచనలు మరింత బలపడతాయి. గతంలో నెమ్మదిగా సాగిన పనులు ఇప్పుడు క్రమంగా ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. అయితే మార్పులను స్వీకరించడంలో కొద్దిగా జాప్యం చేసే మీ స్వభావం కొన్నిసార్లు అవకాశాలను ఆలస్యం చేయవచ్చు. ఈ సంవత్సరం మీకు ముఖ్యమైన పాఠం అవసరమైన చోట మార్పును అంగీకరించడం. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ప్రారంభమవుతుంది. ఉగాది తర్వాత మొదటి కొన్ని నెలలు పనిలో ఒత్తిడి పెరిగే అవకాశముంది. మీపై బాధ్యతలు పెరుగుతాయి. అయితే మీరు క్రమంగా స్థిరంగా పనిచేయడం వల్ల ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. సంవత్సరం మధ్యభాగంలో పదోన్నతి లేదా జీతవృద్ధి అవకాశాలు కనిపిస్తాయి. కొందరికి ఉద్యోగ మార్పు లేదా బదిలీ రావచ్చు. కొత్త వాతావరణం మొదట్లో అసౌకర్యంగా అనిపించినా తర్వాత అది మీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రభుత్వ రంగం, బ్యాంకింగ్, వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు ఈ ఉగాది తర్వాత ఆర్థికాభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి పెద్ద నష్టాలు రావు. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత అవసరం. రియల్ ఎస్టేట్, ఆహార వ్యాపారం, వ్యవసాయం, విలువైన వస్తువుల వ్యాపారాల్లో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి. సంవత్సరం మధ్య నుంచి కొత్త కాంట్రాక్టులు కుదిరే అవకాశముంది. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించాలి. ఆర్థికపరంగా ఈ సంవత్సరం బలంగా ఉంటుంది. మొదటి భాగంలో ఖర్చులు కొంత పెరిగినా ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ అవసరాలు, ఇంటి కొనుగోలు లేదా వాహనం కొనుగోలు వంటి విషయాలు చర్చకు రావచ్చు. మీరు పొదుపు చేయడంలో నైపుణ్యం కలిగి ఉండడం వల్ల భవిష్యత్తు కోసం మంచి ప్రణాళిక వేసుకోగలుగుతారు. సంవత్సరం చివర్లో ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుంది. అప్పులు ఉంటే వాటిని తీర్చేందుకు మంచి సమయం. ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం విషయంలో ఈ సంవత్సరం ఆనందకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. మీరు కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అందరిలో గౌరవం పెరుగుతుంది. పెళ్లి కానివారికి ఈ సంవత్సరం మంచి వివాహయోగం కనిపిస్తోంది. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని కుటుంబ సభ్యులకు పరిచయం చేసే అవకాశముంది. విద్యార్థులకు ఈ సంవత్సరం క్రమశిక్షణతో కూడిన శ్రమ అవసరం. మీరు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగుతారు. పోటీ పరీక్షలు, టెక్నికల్ కోర్సులు, ఫైనాన్స్ సంబంధిత చదువులకు అనుకూల సమయం. ఏకాగ్రత పెరిగితే మంచి ఫలితాలు ఖాయం. సంవత్సరం చివర్లో విజయం సాధించే అవకాశముంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ బరువు పెరగడం, గొంతు సంబంధిత సమస్యలు లేదా జీర్ణకోశ సమస్యలపై జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయడం, తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. ప్రకృతిలో కొంత సమయం గడపడం మానసిక ప్రశాంతత ఇస్తుంది. నిద్ర సరిపడా ఉండాలి. సంవత్సరం మధ్యభాగంలో ఒక ముఖ్యమైన ఆర్థిక లేదా వృత్తి సంబంధిత అవకాశం వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తుకు పునాది వేస్తుంది. తొందరపాటు కాకుండా ఆలోచించి ముందుకు వెళ్లాలి. విదేశీ ప్రయాణయోగం కొందరికి ఉంటుంది. భూమి లేదా స్థిరాస్తి కొనుగోలు అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. మీరు విశ్వసనీయ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే మొండితనం తగ్గించుకుంటే సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించడం మంచిది. ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరం మీలో స్థిరమైన విశ్వాసం పెరుగుతుంది. శుక్రవారం లేదా సోమవారం రోజుల్లో దేవాలయ దర్శనం చేయడం శుభప్రదం. దానధర్మాలు చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం పొందడం మంచిది. ప్రకృతిని ప్రేమించే మీ స్వభావం వల్ల ఆధ్యాత్మికతలో ఆనందం పొందగలుగుతారు. సంవత్సరం చివరి భాగంలో మీరు జీవితంలో ఒక స్థిరత్వాన్ని స్పష్టంగా అనుభవిస్తారు. ఆర్థికంగా, కుటుంబంగా, వృత్తిపరంగా మంచి స్థితి ఉంటుంది. గతంలో ఎదురైన సమస్యలు తగ్గిపోతాయి. మీరు చేసిన కష్టానికి ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే మార్పులను స్వీకరించడంలో వెనుకాడకండి. మొత్తానికి ఈ ఉగాది నుండి వృషభరాశివారికి స్థిరత్వం, ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలిసిన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఓపిక మీ బలం. కానీ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం మీ విజయానికి కారణమవుతుంది. కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికం, వృత్తి ఈ 4 అంశాల్లో సమతుల్యత పాటిస్తే ఈ సంవత్సరం మీకు శుభఫలితాలను అందిస్తుంది. దేవుడిపై విశ్వాసం, మీపై నమ్మకముంటే ఈ ఉగాది నుండి ప్రారంభమయ్యే కాలం మీ జీవితంలో ఒక విజయవంతమైన, స్థిరమైన అధ్యాయంగా నిలుస్తుంది.